ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో సనాతన ధర్మం గురించి ధర్మశాస్త్రాలలో ప్రత్యేకంగా చెప్పబడింది. అందులో తెలుసుకోవాల్సినటువంటి అనేక ధార్మిక సూక్ష్మాలు, ధర్మ మార్గాలు అనేకం ఉన్నాయి. వాటి గురించి తెలియచేయటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అనేక ధార్మిక విషయాలకు, సందేహాలకు పరిష్కార మార్గాలు చెప్పటం జరుగుతుంది. మన సనాతన ధర్మ నియమాలు, ఫలితాల గురించి తెలియచేయటానికి మనతో ఉన్నారు ప్రముఖ తంత్ర, మంత్ర జ్యోతిష్యులు శ్రీమాన్ గట్టుపల్లి సురేష్ బాబు గురూజీ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మరి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఏదైనా చిన్న శ్లోకంతో ప్రారంభించుకుందాం. ఇక్కడ మనకి ఎన్నో రకాల మంది మన సివిఆర్ ఓం భక్తి ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మనకి శ్లోకంతో మొదలు పెట్టాలనైతే నేను అనుకోవట్లేదు. స్టార్ట్ చేయండి. ఓకే. అలాగే గురువుగారు, మొదటిగా వచ్చేసి శాస్త్రోక్తంగా పూజ చెయ్యకపోతే ఫలితం తగ్గుతుందంటారా? లేకపోతే అసలు భక్తి ప్రభావమే ముఖ్యమంటారా? ఇక్కడ మనము పూజ చేయటమే ఈ రోజుల ప్రకారంగా చూసినట్టయితే కనుక మనం ఆలయానికి వెళ్ళటం, ఇంట్లో దేవుని మందిరంలో పూజ చేయటమే చాలా గొప్ప విశేషం. ఈ రోజుల్లో నేను చూసిన దాని ప్రకారంగా అయితే సంస్కృతి సాంప్రదాయం కన్నా కూడా మాధ్యమము, వీడియోస్ వీటికే పూజలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. వీటి కోసమే పూజలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చూసినట్టయితే కనుక పూజ చేసే విధానం వేరేలా ఉండేది. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసేసి ఇల్లంతా శుద్ధి చేసుకొని దేవుని మందిరం శుద్ధి చేసి సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలు ధరించి పూజని చేసే విధంగా అన్నీ కూడా అప్పటికప్పుడే తీసుకొచ్చి పూజ చేసే విధానం అయితే చాలా అద్భుతంగా ఉండేది. ఏం ఆశించకుండా, అంటే ఒక మానవాళికి ఏదైతే కావాలో భగవంతుడు చూసుకుంటాడు. మనం ఎవరినైతే నమ్మి పూజిస్తామో వారు ఖచ్చితంగా మనల్ని చూసుకుంటారు అనే ఒక నమ్మకం మీద పూజ చేసే విధానం అయితే ఉంటుంది. అది కాకుండా ఏదో చేస్తున్నాం కదా అని నామకే వాస్తగా రెడీ అయిపోయేసి ఇక మాధ్యంకి, ఒక ఛానల్‌కి లేకపోతే ఒక ఇన్‌స్టాకు ఇలాంటి మాధ్యమాలకి, పేజెస్‌కి వాటి కోసమే పూజ చేసే విధం అయితే ఈరోజు ఏర్పడతా ఉంది. ఇదంతా కూడా మనం చూసేది ఆర్టిఫిషియల్. భక్తి భావంతో చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా సుసంపన్నంగా అవుతుంది. మనం తీర్చుకునేటువంటి కొంగు బంగారం అయ్యేటువంటి కోరికలు కూడా చాలా నెరవేరుతూ ఉంటాయి. మనం చేసేటువంటి పూజ విధానం కాదు కావాల్సింది. ప్రాంతం మారితే విధానం మారుతూ ఉంటుంది. ఇల్లు మారితే చేసే విధానం మారుతూ ఉంటుంది. ప్రాంతీయాచారం, ఇంటి ఆచారం 2 రకాలుగా చేస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎలా పిలిచినా పలుకుతాడు, ఎలా పూజించినా పలుకుతాడు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే చేసేటువంటి విధానం కాదు, ఎలా చేస్తున్నాం అనేది ఆత్మ సంతృప్తి ఉండాలి. అలాంటి ఆత్మ సంతృప్తి చేసేటువంటి ప్రతి కార్యం కూడా సుసంపన్నంగా, బహువిధంగా అన్ని విధాలుగా కూడా మనకి చాలా చేయూతనిస్తూ ఉంటుంది. ఓకే. అలాగే గురువుగారు, ఒకవేళ మంత్రాలని సరిగ్గా కనుక ఉచ్చరించకపోతే ఏమన్నా దోషం ఏర్పడుతుందంటారా గురుగారు? ఖచ్చితంగా అండి. మంత్రాలు మనకి మన పూర్వీకులు కావచ్చు, మన పురాణాల్లో కావచ్చు, ఇతిహాసాల్లో కావచ్చు, యజుర్వేదం, చతుర్వేదాల్లో మనకి మంత్రాలు అనేది ప్రతి నిత్యం కూడా మన పారాయణ రూపంగా ఉండేటువంటి శక్తి మంత్రాలు ఉంటాయి, అశక్తి మంత్రాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, క్షుద్ర మంత్రాలు ఉంటాయి. ఎన్నో రకాలైన మంత్రోచ్చారణలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం ఉంటుంది. ఇప్పుడు మన పేర్లు ఉన్నాయి. ఉచ్చారణలు మన పేరు వేరేలా పిలిస్తే అది వేరే రకంగా వినిపిస్తూ ఉంటుంది. అదే కనుక దేవుణ్ణి పిలిచేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ దేవుని మనము ఎలా కొలవాలి, ఎలా పిలవాలి అనేది ఒక నియమం, ఒక నిఘ్నత, ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత తగ్గట్టుగానే మనం పిలిచేటువంటి పేరు కూడా మనం చూడండి, ఒకసారి మన ఆధార్ కార్డులో కావచ్చు, వీటిలో మన పేరు స్పష్టతగా లేకపోతే మనకు రావాల్సినటువంటి పథకాలు కానీ, మనకు రావాల్సినటువంటి వనరులు కానీ ఆగిపోతూ ఉంటాయి. అదేవిధంగా బ్యాంకులో ఒక పేరు, ఇంకో దగ్గర ఇంకో పేరు ఉంటే మనకి ఎక్కడ కూడా ఏమి వనరులు దొరకవు. మనము దొంగగా ముద్రించి పడతాం. అదేవిధంగా దేవుని దగ్గర కూడా మనం పిలిచేటువంటి మంత్రోచ్చారణ మనకి ఏదైతే ఉంటుందో ఆ మంత్రోచ్చారణ బీజ మంత్రాలు కావచ్చు, సుసంపన్నంగా చేసేటువంటి ప్రతి మంత్రం కూడా మనకి అనుకూలంగా మర్చుకునే దానికి కాదండి మంత్రాలు అనేది. మనము దాన్ని పఠించేసి ఆ మంత్రోచ్చారణతో ఎన్నో గొప్ప కార్యాలు సాధించేటువంటి విధానాలు మనకు ఉన్నాయి. మన చరిత్రలో ఎంతోమంది రాజులు కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఈ రోజు ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ మ్యాన్ కానివ్వండి, దేవుణ్ణి నమ్ముకొని ఉంటున్నారు అంటే దానికి కారణం ముఖ్యంగా ఏంటంటే మంత్రం. అలాంటి మంత్రాన్ని మనము ఎంతో జాగ్రత్తగా దాన్ని పఠన చేయాలి. ఎంతో జాగ్రత్తగా దాన్ని మనము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఏదో మాట్లాడేసాము, దేవుని దగ్గరికి వెళ్ళేసి దేవుడా దండం పెట్టుకొని అంతా బాగుంటే చాలు అనుకునేది వేరు. కానీ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఉచ్చారణ చేసే విధానం వేరు, దాన్ని ఉచ్చారణ చేసే పద్ధతి వేరు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ, ఏ సమయం పడితే ఆ సమయంలో మంత్రోచ్చారణ చేయకూడదు, ఉపదేశం చేయకూడదు. దానికి ఒక కాలము, సందర్భము, సమయము అన్ని రకాలుగా ఉంటాయి. దేవుని చింతన మనం కూర్చున్నామంటే శ్లోకాలనేది మనం ఏదైనా మాట్లాడవచ్చు.
పురాణాలని మనం ఏదైనా చెప్పొచ్చు. లేదు అంటే గనక మనకి కథలుంటాయి. ఎన్నో రకాల కథలుంటాయి. సత్యనారాయణ స్వామి వారి కథ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కథ ఉంటుంది. రామాయణం ఉంటుంది. భారతం ఉంటుంది. పిల్లలకి బోధన చేసే విధానం వేరే ఉంటుంది. అది ఏంటంటే మనకి చరిత్ర అన్నట్టనమాట. కానీ మంత్రోచ్చారణ ఏమవుతదంటే ఒక శక్తిని మనము ఆహ్వానిస్తున్నట్టు, ఆ శక్తి ద్వారా మనము పనులు చేయించుకున్నట్టు, ఆ శక్తి ద్వారా మనకి బాడీలో ఇమ్యూనిటీ పెంచేదానికి, దానికి ఆపోజిట్ సైన్ అవుతది. మనకిప్పుడు ఒక డోలో టాబ్లెట్ వేసుకున్నామంటే 500 ఎంజీ వరకు మనం బరాయించగలుగుతాం. దానికి మించిన టాబ్లెట్ మనం వేసుకున్నామంటే దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అలానే మంత్రోచ్చారణ చేసేటువంటి సమయము, సందర్భము, ఆచరణ, దానికి తగ్గటువంటి నియమము అన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు ఎందుకు చూడండి గాయత్రి మంత్రం ఉంటుంది, సంధ్యావదనం ఉంటుంది. ఇవన్నీ కూడా సంధ్యావదనం అంటే మనం సాయం సంధ్య వేళలో చేసుకునేటువంటి సంధ్యావదనం. ఎంత జాగ్రత్తగా పుణ్యపూతంతో, పుణ్యహోతంతో చేయాల్సినటువంటి సంధ్యావదనాన్ని మనం ఎప్పుడో మధ్యాహ్నం సమయంలో నాకు కుదురుతుందండి చేసేస్తాను అంటే అది అవ్వదండి. ఎప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని కొంతమందికి మాత్రమే భాగిస్తారు అందుకొని. మీరు ఇదే చేయండి, మీకు ఇదే సాధ్యం అని చేస్తారు. సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేయాలి, సాయంత్రం చేయకూడదు. అలానే సంధ్యావదనం సంధ్య మధ్యలో చేయాలి. అలానే బ్రాహ్మీ ముహూర్తం అని ఉంటుంది. అలానే అభిజిత్ లగ్నం అని ఉంటుంది. ఇయన్నీ ఎందుకు ఉంటున్నాయి? ఎందుకు పాటించారు అంటే ఆ సమయంలో చేసేటువంటి కార్యాచరణ, ఆ సమయంలో నిర్వర్తించేటువంటి పనులన్నీ కూడా అదే సమయం చేయాలి కాబట్టి. అలానే మనకిప్పుడు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలం ఉంటుంది. ఇవన్నీ ఎందుకున్నాయంటే ఆ రాహుకాలంలో కొన్ని కార్యక్రమాలు చేయకూడదని. అంటే చిన్న చిన్న కార్యక్రమాలకే మనం ఇంత ఆలోచిస్తున్నాము. ఎవరైనా ఎదురొస్తే కూడా మనము ఆ ఎదురొచ్చారా బాబు మనం వెళ్ళకూడదు అంటాం. అంటే చూడండి ఎంత నియమంగా మనం ఉంటున్నామో. అదే విధంగా ఒక స్వామివారిని ఆరాధించాలి. ఒక స్వామివారిని మనం పిలచగాలి. ఒక స్వామివారిని మనము ఎదురుగా ఉండి వారి యొక్క శక్తి మన లోపలికొచ్చి మనకంతా పాజిటివ్ అవ్వాలి. మనం అనుకున్న పనులు జరగాలి. మన కోరికలు కోరిన కోరికలు కొంగు బంగారం అవ్వాలంటే మంత్రోచ్చారణ చాలా ముఖ్యమైనటువంటి ఘట్టమండి. అలాంటి మంత్రోచ్చారణ మనము ఏదో మాట్లాడేసాము, తప్పులు పోయినాయి అంటే అలా మాట్లాడకూడదు. గాయత్రి మంత్రంలో తప్పులు పోకూడదు.